హాయ్ అండి. మనకి డైలీ రొటీన్లో బ్లౌజులు కొన్ని మోడల్స్ చేసుకుంటాము. ఫస్ట్ అయితే సింపుల్గా బాగుంది అనిపిస్తుంది. నెక్స్ట్ ఇంకేదన్నా కొత్తగా ట్రై చేద్దాం నెక్స్ట్ శారీ మీదకి అనిపిస్తుంది. ఇలా ఎప్పటికప్పుడు కొన్ని మోడల్స్ మనం ట్రై చేసిన తర్వాత ఓకే ఈ మోడల్ బాగుంది, ఈ మోడల్ స్టిచ్చింగ్ చేయించుకుందాము, ఈ మోడల్ కుట్టుకుందాము, ఇలా ఎప్పటికప్పుడు ఏంటంటే ఎవరికి వాళ్ళం ఫ్యాషన్గా ఉండాలని ట్రై చేస్తుంటాం కదా. ఒక్కొక్కసారి అంటే ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్కసారి ఫేస్ చేసే ప్రాబ్లము, కొన్ని మోడల్స్ డిజైన్ చేసుకున్న తర్వాత ఇంకా ఏదైనా కొత్త మోడల్ అయితే బాగుండు కానీ స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి చెప్తే అది కరెక్ట్ వస్తుంది, లేదంటే నేను ఒక మోడల్ చెప్పాను కంప్లీట్గా నార్మల్గా కుట్టేశారు, ఇలా విసుగొస్తుంది. అలాంటప్పుడు అనిపిస్తుంది మనము బయట స్టిచ్చింగ్ చేయించుకునే కంటే కూడా చక్కగా మనకి కనుక డిజైన్ చేసుకోవడం వచ్చింది అంటే మన బ్లౌజుల్ని కానీ డ్రెస్సుల్ని కానీ మనమే కుట్టుకోవచ్చు కదా, మనకి నచ్చిన మోడల్ కుట్టుకోవచ్చు కదా అనిపిస్తుంది. ఇప్పుడు మీకు అలానే ఉంటుంది, అలానే మీ పిల్లలకి కూడా మీకు కనుక స్టిచ్చింగ్ వచ్చి ఉంటే మీరు ఏ మోడల్ కావాలి అనుకుంటే ఆ మోడల్ చక్కగా పిల్లలకి నచ్చిన మోడల్స్ డిజైన్ చేసుకోవచ్చండి. చిన్న చిన్న ఫ్రాగ్స్లు అవ్వచ్చు, పంజాబీ డ్రెస్ అవ్వచ్చు, చిన్న పట్లంగా జాకెట్ అవ్వచ్చు, మన పిల్లలకి మనం కుట్టుకుంటే ఆనందమే వేరు కదా. అలా ఇప్పుడు ఏంటంటే మీరు కనుక స్టిచ్చింగ్ నేర్చుకోవాలి అనుకున్నట్లయితే మనకి దాదాపుగా 4 years నుంచి ఆన్లైన్ క్లాసులు స్టార్ట్ అవుతున్నాయండి. ప్రతి బ్యాచ్ అంటే మనకి 45 days బిగినర్స్ బ్యాచ్ ఉంటుంది. క్లాస్లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ జాయిన్ అయ్యేటప్పుడు అంటే ఆన్లైన్ క్లాసులు అంటే నిజంగానే నేర్చుకోగలుగుతామా, ఆన్లైన్లో అంటే డైరెక్ట్గా వెళ్ళి స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూసి నేర్చుకుంటే ఒకలా ఉంటుంది, ఆన్లైన్లో అంటే నిజంగానే పాసిబుల్ అవుతుందా అని ఫస్ట్ క్లాస్కి జాయిన్ అయ్యేటప్పుడు అనుకున్నాం. కానీ క్లాస్కి జాయిన్ అయిన తర్వాత ఫీలింగ్ అయితే వెరీ హ్యాపీ అండి, చాలా బాగుంది. ఇప్పుడైతే మా బ్లౌజుల్ని మా పిల్లలైతే నెక్స్ట్ ఫెస్టివల్కి అమ్మ నువ్వే కుట్టమ్మా వేసుకుంటామని అడుగుతున్నారండి. చాలా 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 హ్యాపీగా ఉంది. మన క్లాస్కి జాయిన్ అయ్యి ఇంత బాగా నేర్చుకుంటామని ఎక్స్పెక్ట్ చేయలేదు అని చెప్పి 100 మంది స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ అండి. అలానే మీరు కూడా మీ బ్లౌజులు కానీ డ్రెస్సులు కానీ మీ పిల్లలవి కానీ ఓన్గా మీరే స్టిచ్చింగ్ చేసుకోవాలి అనుకున్నట్లయితే మన 45 days బ్యాచ్కి మీరు కూడా జాయిన్ అయ్యి చక్కగా స్టిచ్చింగ్ నేర్చుకోవచ్చు. మనకి 45 days కోర్స్కి జాయిన్ అవ్వాలి అంటే మీకు స్టిచ్చింగ్ గురించి ఏమీ నాలెడ్జ్ ఉండాల్సిన అవసరం లేదు. బేసిక్ దగ్గర నుంచి మన క్లాస్లోనే వస్తుంది. బ్లౌజుల్లో వచ్చేసి ఇప్పుడు మనం యూజ్ చేసే మోడల్స్ ప్రిన్స్ కట్, బోట్ నెక్, కాలర్ నెక్, నార్మల్గా మనకి క్రాస్ కట్ బ్లౌజ్ ఇంతవరకు వస్తాయి. అదేవిధంగా బ్లౌజ్లో వచ్చేసి చిన్న చిన్న నార్మల్ పైపింగ్, థ్రెడ్ పైపింగ్, ప్యాచ్ డిజైన్స్ వస్తుంది. అలానే పంజాబీ డ్రెస్ బేసిక్ మోడల్ టాప్ ప్యాంటు, చిన్న పిల్లలది లంగా జాకెట్, పట్ లంగా జాకెట్ వస్తుంది. అలానే పెద్దవాళ్ళది ఇప్పుడు ప్రతి ఒక్కరు యూజ్ చేసే మోడల్స్ కదా లాంగ్ ఫ్రాక్ పెద్దవాళ్ళది చేశారంటే మీ పిల్లలది కూడా ఫ్రాక్ ఈజీగా కట్ చేసి స్టిచ్చింగ్ చేయగలుగుతారు. అలానే నైటీ వస్తుంది. ఇప్పుడు నేను చెప్పిన ఈ మోడల్స్ అన్నీ కూడా ఎలా కట్ చేయాలి, ఎలా స్టిచ్చింగ్ చేయాలి, ఏ సైజుకైనా సరే, అంటే మీకు కావచ్చు, మీ పిల్లలకి కావచ్చు, మీ పక్కన వాళ్ళకి కావచ్చు, ఎవరికైనా సరే పర్ఫెక్ట్గా వచ్చేలాగా కటింగ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలి అనేది మన క్లాస్లో అయితే నేర్చుకోగలుగుతారు. మన ఈ క్లాస్కి జాయిన్ అవ్వాలి అంటే కనుక పర్టికులర్గా ఒకటే టైం కేటాయించాల్సిన అవసరం లేదండి. మీకు ఫ్లెక్సిబుల్గా ఉన్న టైంలో ప్రాక్టీస్ చేస్తూ చక్కగా నేర్చుకోవాలి. కానీ మీరు ఫుల్ డేలో కొంత టైం అయితే కంపల్సరీ కేటాయించాలి. మరి నేర్చుకోవాలి అంటే కంపల్సరీ కొంత టైం కేటాయించాల్సిందే. క్లాస్ అయితే మీకు వీడియో రూపంలో ఇస్తాను. అలానే క్లాస్కి రిలేటెడ్ నోట్స్ కూడా వస్తుందండి మీకు. కాబట్టి క్లాస్కి సంబంధించిన వీడియో చూసి దానికి రిలేటెడ్గా ఉన్న నోట్స్ను చదివి చక్కగా ప్రాక్టీస్ చేసి ఫుల్ డేలో మీకు కుదిరిన టైంలో ప్రాక్టీస్ చేసి ఆ వర్క్ నాకు సెండ్ చేస్తే చాలు. నేను చెక్ చేసి చెప్తాను మీరు చేసిన వర్క్ కరెక్ట్ వచ్చిందా లేదా అని. ఏమైనా మిస్టేక్స్ ఉంటే సరి చేసుకొని నెక్స్ట్ క్లాస్ ప్రాక్టీస్ చేయొచ్చు. ఇలా ప్రతిరోజు క్లాస్ ప్రాక్టీస్ చేశారంటే మన మొత్తం 45 days కోర్స్ కంప్లీట్ అయ్యేటప్పటికి పర్ఫెక్ట్గా మీరు బ్లౌజుల్ని కానీ డ్రెస్సుల్ని కానీ లాంగ్ ఫ్రాకుల్ని కానీ కట్ చేసి స్టిచ్చింగ్ చేయడం అయితే నేర్చుకోగలుగుతారు. ఇకపోతే మన ఈ క్లాసులో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అంటే ఎప్పటికప్పుడు మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు డౌట్స్ ఉంటే ఎలాగా అనేదాన్ని నేను చెప్తాను. దాన్ని బట్టి ఏంటంటే మీరు ఎప్పటికప్పుడు ప్రాక్టీస్ చేస్తూ చక్కగా నేర్చుకోవచ్చు. మన ఈ కోర్స్కి జాయిన్ అవ్వాలి అనుకున్నట్లయితే మొత్తం 45 days కోర్స్ వచ్చేసి 4000 ఉంటుందండి. మన ఈ కోర్స్కి మీరు కూడా ఎన్రోల్ చేసుకోవాలి అనుకున్నట్లయితే ఇప్పుడు న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఇంకొక 2 days మాత్రమే ఉంది మన ఈ బ్యాచ్కి జాయిన్ అవ్వాలి అంటే. కాబట్టి లేట్ చేయకుండా వెంటనే మన ఈ కోర్స్కి మీరు కూడా జాయిన్ అవ్వచ్చు. అయితే మన ఈ కోర్స్కి ఎన్రోల్ చేసుకోవాలి అనుకున్నట్లయితే ప్లేస్టోర్లో ముద్రా ఫ్యాషన్ స్టూడియో అని యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి. యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత దానిలో 45 days బిగినర్స్ కోర్స్ అని చూపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే మీకు పేమెంట్ ఆప్షన్స్ అలానే క్లాస్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ కూడా దానిలోనే ఉంటుంది. అంటే కోర్సుకి ఏమేమి వస్తాయి అనేదంతా క్లియర్గా ఉంటుంది. దానిలో ఒకసారి చదివితే మీకు అర్థమవుతుంది కోర్స్
ఎలా ఉంటుంది అనేది. ఆ తర్వాత కోర్స్ మీద క్లిక్ చేసి దానిలోనే పేమెంట్ ఆప్షన్స్ ఉంటుంది. పేమెంట్ చేశారు అంటే మీరు క్లాస్కి ఎన్రోల్ చేసుకోవడం కంప్లీట్ అవుతుంది. ఈ 2 డేస్ మాత్రమే ఉంది కాబట్టి వెంటనే క్లాస్కి అయితే ఎన్రోల్ చేసుకోండి. ఎన్రోల్ చేసుకోవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అంటే మెటీరియల్స్ ఏం కావాలి, క్లాత్ ఏమేం కావాలి, టూల్స్ ఏమేం కావాలి, ఈ మిగిలిన ప్రాసెస్ అంతా నేను నెక్స్ట్ అయితే చెప్తాను. మరి ఫస్ట్ అయితే మన ఈ బ్యాచ్లో జాయిన్ అయ్యి మీరు కూడా పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి అనుకున్నట్లయితే మన ఈ 45 డేస్ కోర్స్కి మీరు కూడా ఎన్రోల్ చేసేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ముద్ర వీడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.